ఎలాగో బయటకు వచ్చాం కదా, కొంచెం షాపింగ్ చేసేసి వెళ్దామని చెప్పి సిఎంఆర్ సెంటర్ లో ఉన్న ట్రెండ్స్ కి అయితే వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మనం 7,000 రూపీస్ పెట్టి షాపింగ్ చేస్తే అందులో 3,500 కట్ అయిపోద్దంట. అంటే మనం ఇందులో 7,000 రూపీస్ షాపింగ్ చేసి జస్ట్ 3,500 కడితే సరిపోద్దని చెప్పి ఇందు లోపలికి వచ్చాం. నిజంగా మా చెల్లి నేను బట్టలు కొనుక్కుందామని చెప్పి వచ్చాం. కాకపోతే ఇక్కడ ఈ బట్టల రేట్లు చూసి గోబులు వాచిపోయి ఇప్పుడు మీకు చూపించిన ఒక డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా? 2,600 అంట. చాలా ఎక్కువ అనిపించట్లేదా? నాకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇదే మింత్రాలోనో లేకపోతే ఫ్లిప్కార్ట్ లోనే తీసుకుంటే గనక మనకి 1,600 లోనే వస్తాయి. ఇక్కడ ఈ టీ షర్ట్ చూడండి 1,000 రూపాయలంట. ఇదే ఆన్లైన్ లో అనుకోండి 500 రూపీస్ కి వచ్చేస్తుంది. ఇంకా అక్కడున్న రేట్లు చూసి మన బడ్జెట్ లో అయితే ఇక్కడ వర్కౌట్ అవుదని చెప్పేసి ఆన్లైన్ లోనే కొనుక్కుందాం అని చెప్పి పక్కనే ఉన్న KFC కి అయితే వచ్చేసాం. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మా ఆయన్ని KFC కి తీసుకొచ్చి నేను ట్రీట్ ఇచ్చానన్నమాట ఆయన బర్త్డే కోసం. ఆ రోజు తినడమే KFC. మళ్ళీ ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు తింటున్నాను KFC ని. అప్పుడు మన మోక్షమ్మ 6 నెలల పిల్ల, ఇప్పుడేమో 2.5 సంవత్సరాల పిల్ల. అప్పుడు మోక్షమ్మకి పళ్ళు లేకపోయినా సరే క్యూట్ గా తినేసేది. ఇప్పుడు పళ్ళు వచ్చిన తర్వాత ఊరుకుంటదా? ఇప్పుడు కూడా అంతే క్యూట్ గా తినేస్తుంది. ఇంక మేము వెళ్ళిన రోజు సెంటర్ లో ఎవరిదో బర్త్డే జరిగిందనమాట. బెలూన్స్ అన్ని కూడా ఇలా చిన్నపిల్లలందరూ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మోక్షమ్మ కూడా ఒక 2 బెలూన్స్ అయితే తెచ్చుకుంది.